ముఖ్యమంత్రి ఎప్పుడు పర్యటనకు పోయినా విదేశాల్లోకి పోయినా కానీ ఒక వాదన వినబడుతుంది. అసలు టైంపాస్ పోతా ఉన్నాడు, విదేశాలను ఎట్లా ఏదో తిరగడానికి పోతా ఉన్నాడు, కానీ అసలు ఇక్కడికి వనరులను తెచ్చేది లేదు, ఇక్కడ పెట్టుబడులను తెచ్చేది లేదు అనేటువంటి మాట ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి వెంట మీరు కూడా రెండు పర్యాయాలు వెళ్ళినట్టున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి విషయంలో, అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి విషయంలో ముఖ్యమంత్రి కానివ్వండి, ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు కానివ్వండి, అక్కడ ఎట్లాంటి పనులు చేస్తున్నారు? సార్ నేను ఒకటి చెప్తా. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ఒక్క విదేశ పర్యటన చేయలే. వాళ్ళ కొడుకు పోయి టైంపాస్ చేసి వచ్చిన ఒక మున్సిపల్ శాఖ మంత్రి పోయి ఒక శాఖ పరం వరకే ఆయన పరిమితమైండు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయిండంటే ఎంటైర్ తెలంగాణ దాని గురించి అభివృద్ధి కోసం ఆయన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి పోయి ఆయన మా తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీ కడుతున్నా, మీరు అందరు రండి అని చెప్పినందుకు మేము ఢిల్లీ నుంచి రాగానే ఫాక్స్కాన్ వాళ్ళు అక్కడ చేసిండ్రు. కాగ్నిజెట్ వాళ్ళు మొన్న రాగానే అది చేసిండ్రు. వాళ్ళు 10,000 మంది ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ ఉపాధి కల్పిస్తామన్నారు. 31,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయని చెప్పేసి అందరూ కూడా ఒక ఎమోజీ చేసుకున్నారు. తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా దాన్ని ఫాలోఅప్ చేసి ఆ నిధులన్నీ కూడా ఆ పెట్టుబడులన్నీ తెలంగాణకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒకటి ఉన్నది ఏంటంటే తెలంగాణలో నిరుద్యోగులు ఉండొద్దు, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగాల కోసమే మన ఉద్యోగాల కోసము నీళ్ళ కోసమే కొట్లాడుకున్నాం కాబట్టి చెరువులతోటి రాష్ట్రాన్ని కాపాడాలి, అదేవిధంగా ఉద్యోగాలతోటి నిరుద్యోగులను కాపాడే యువకులను కాపాడాలి. కాబట్టే ఆయన విదేశ పర్యటనలో పోయి 10 రోజులల్లో 70 మీటింగ్లు అటెండ్ అయ్యిండు. ఈ పిచ్చినా కొడుకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక్కసారి తెలుసుకోమనండి. మినిట్ టు మినిట్ పొద్దున్న 8 o'clock నుంచి రాత్రి 11 o'clock వరకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యారు. దాంతోపాటు డయాస్పోరాల కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యిండు. ఒకరోజు ఫిలడెల్ఫియాకి పోతే న్యూయార్క్ పోయిండు, న్యూయార్క్కి వెళ్ళి న్యూజెర్సీకి వచ్చి న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్ డీసీ పోయి వరల్డ్ బ్యాంక్ దగ్గర పోయి వాళ్ళని విజ్ఞప్తి చేసి అక్కడి నుంచి డలస్ నుంచి అంటే శాన్ ఫ్రాన్సిస్కోకి పోయి ఒక సిలికాన్ వ్యాలీ అంటాం. ఒక ముఖ్యమంత్రి 6 రోజులల్లో ఇన్ని రాష్ట్రాలు తిరుగుకుంటా టైంపాస్కి పోయిండని మాట్లాడటానికి ఇలా సిగ్గు శరం ఏమైనా ఉందా? వీళ్ళు అమెరికా టూర్లు అనగానే ఫ్యాషన్ డిజైనర్లను పిలిపించుకొని సూట్లు కుట్టించుకొని బూట్లు కుట్టించుకొని వెనకాల 4గురిని సోపా తీసుకొని పోతే అయిపోతుందా? ముఖ్యమంత్రి గారు బాజాప్తా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం పోయిండు. కావాలంటే ఆడ అమెరికాలో ఏమేమి మీటింగ్లు అయినా మినిట్స్ తెప్పించుకోండి. ఏ కంపెనీతోటి ముఖ్యమంత్రి గారు మీటింగ్ చేసిండో అవన్నీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు చూపిమని చెప్పేసి నేను మా ఐఎన్పిఆర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఈ సిగ్గుమాలినోళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఇది ముఖ్యమంత్రి గారు అటెండ్ అయిన మినిట్స్కి అన్నీ కూడా కాయిదాలు వాళ్ళ ముఖాన పడేయాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.